హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఏంటి మళ్ళా మాస్కులు బయటికి తీశానని అనుకుంటున్నారా? ఇప్పుడు కోవిడ్-19 లాంటి మరొక వైరస్ చైనాలో వచ్చిందంటండి. దాని పేరే హెచ్ఎంపీవీ. హెచ్ఎంపీవీ అంటే హ్యూమన్ మెటా న్యూమో వైరస్ అనమాట. దాని సిమ్టమ్స్ ఇంచుమించుగా కోవిడ్-19 సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయో సేమ్ అలాగే ఉంటాయంటండి. హెచ్ఎంపీవీ సిమ్టమ్స్ కూడా మనం ఒకసారి చూద్దాం. అదేంటంటే అండి, దగ్గటం, జ్వరం రావటం, ఊపిరాడకపోవడం, ఎముకల నొప్పులు, ఉబ్బసం, ఆస్తమా ఇలాంటివన్నీ వస్తాయంట. దీనికి మోస్ట్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళు ఎవరంటే అండి, ఈ హెచ్ఎంపీవీ వైరస్‌కి 14 సంవత్సరాల లోపు ఉండేవాళ్ళే బాగా ఎఫెక్ట్ అవుతున్నారంట. అలాగే మరియు ముసలి వాళ్ళకి గూడా ఈ ఈ హెచ్ఎంపీవీ వైరస్ వల్ల ఎఫెక్ట్ అవుతున్నారంట. ఎవరికన్నా ఇప్పుడు ఒకవేళ ఉబ్బసం గాని, అలాగే ఆస్తమా గాని ఉన్న వాళ్ళకి గూడా బాగా ఎఫెక్ట్ చూపిస్తుందంటండి. అందుకే మనము కోవిడ్-19 ఏ విధంగా కోవిడ్-19 అప్పుడు ఏ విధంగా ప్రికాషన్స్ తీసుకున్నామో, అలాగే ఫాలో అవుతే ఈ హెచ్ఎంపీవీ నుంచి కూడా కొంచెం తప్పించుకోవచ్చు. మళ్ళీ మాస్కులు, శానిటైజర్‌లు అలాగా మనతో ఉంచుకోవటం, అలాగే జాబులకెళ్ళేటప్పుడు శానిటైజర్‌లేసుకోవటం, మాస్కులేసుకోవటం, బయటికెళ్ళినప్పుడు మనుషులకి దూరంగా ఉండి మాట్లాడడం, అలాగే వాళ్ళ దగ్గరికెళ్ళకోకుండా ఉండి దూరంగా ఉండి మాట్లాడడం, మాస్కులేసుకోవడం చాలా మంచిదండి. ఇది సేమ్ 5 సంవత్సరాల క్రితం ఏ టైంకైతే వచ్చిందో, కోవిడ్-19 వచ్చిందో సేమ్ అలాగే ఇప్పుడు హెచ్ఎంపీవీ వైరస్ అనేది బాగా వ్యాప్తి చెందిందంట. ఇది చైనాలో మన డిసెంబర్ 16 నుంచి 22 తారీఖు వరకు ఫుల్లు జనాలు హాస్పిటల్ చుట్టూ క్యూ గట్టి చాలా జనాలు ఈ వైరస్ బారిన పడినోళ్ళు హాస్పిటల్ ఖాళీ లేకుండా ఉన్నారంట. అది మనకు బయటకైతే రానిట్లేదు. ఇది మొత్తం అది జనాలెంత ఇదైపోయారు. మొత్తం ప్రపంచమంతా ఈ వైరస్ వ్యాప్తి చెందిన తర్వాత గాని అప్పుడు వీళ్ళు బయట పెట్టరు. వాళ్ళ సోషల్ మీడియాలో ఆటిల్లో ఈటిల్లో పోస్ట్ చేస్తుంటే కూడా వాళ్ళు చాలా సీక్రెట్‌గా ఇది చేస్తున్నారు. ఈ హెచ్ఎంపీవీ వైరస్ సేమ్ కోవిడ్-19 బారిన ఎలా ఉండి ఇదంతా కూడా ఈజీగా వ్యాప్తి చెందిపోద్ది. ఇప్పుడు ఈ రోజుల్లో ఒక దేశాన్ని నుంచి ఒక దేశానికి వ్యాప్తి చెందటం ఎంత ఈజీ అండి. అట్లాగే ఫ్లైట్‌ల్లోని మనం ఎప్పుడు ఫ్లైట్‌లో జర్నీలు చేస్తాం. అట్లాగే ఇప్పుడు ఇది ఎక్కువ ఈ సీజన్‌లో చలికాలంలో వాళ్ళేం చెప్తున్నారంటే, కోవిడ్ అప్పుడు కూడా మనకు చెప్పలేదుగా సేమ్ అలాగే ఈ చలికాలంలో వచ్చే సింప్టమ్స్ ఇది. ఏం కాదని చెప్తున్నారు. కానీ సేమ్ కోవిడ్-19 అప్పుడు ఎంతమంది జనాన్ని కోల్పోయామో సేమ్ అదే సిట్యుయేషన్ పోతుంది. అందుకే అప్పుడు మనకు తెలియక చాలా జనాన్ని కోల్పోయిన తర్వాత గాని మనం అన్ని ప్రికాషన్స్ పాటించాము. ఇప్పుడు అలా కాకుండా కొంచెం ముందుగానే ప్రికాషన్స్ పాటించుకొని మాస్క్, శానిటైజర్‌లు వేసుకొని తరచుగా మనం బయటికెళ్ళినప్పుడు వేసుకుంటా ఉంటే కొంచెమైనా తప్పించుకోవచ్చు. ఎలా అయినా ఈ ఎఫెక్ట్ కోవిడ్-19 అప్పుడు ఎంతో మందిని కోల్పోయాం. ముందున్నంత ఓపిక అదంతా కూడా ఇప్పుడు ఉండట్లేదు. కొంచెం పని చేసినా, ఏది చేసినా గూడా కొంచెం నీరసం రావటం, అలసిపోయి అలాగే ఈ హెచ్ఎంపీవీ కొంచెం బయటపడితే ఇంక మనకు అసలు ఇప్పటికే సగం చాలా ఎఫెక్ట్ చూపిచ్చి చాలా డల్ అయిపోయి మనుషులు 40, 30 సంవత్సరాలు ఉండేవాళ్ళు అంతకు ముందున్నంత కోవిడ్-19కి ముందున్నంత స్ట్రాంగ్‌గా అయితే ఉండట్లేదు. కొంచెం ఎక్కువ పని చేసిన నీరసం, ఆయాసం, జలుబులు, దగ్గులు ఇవన్నీ బాగా వస్తున్నాయి. అట్లాగే హెచ్ఎంపీవీ కనీసం ముందు మేల్కొని మనం శానిటైజర్‌లు, మాస్కులు మనుషులకు కొంచెం దూరంగా ఉండి కేర్ హోమ్‌లో పనిచేసేవాళ్ళు, హాస్పిటల్‌లో పనిచేసేవాళ్ళు, అలా బయటే జాబులు చేసేవాళ్ళంతా కూడా కొంచెం మాస్కులేసుకొని కొంచెం జాగ్రత్తగా ఉంటే ఈ హెచ్ఎంపీవీ అంటే కోవిడ్-19 అంత ఎఫెక్ట్‌గా ఆహ్, అప్పుడు తెలియక చాలా ఎఫెక్ట్ అయిపోయాం. ఇప్పుడు కొంచెం ముందే మేలుకొని ఇవన్నీ మనం పాటిస్తే గూడా కొంచెమైనా మళ్ళా రెండోసారి ఈ హెచ్ఎంపీవీ బారిన పడి ఇంకా ఉండ మన ఆరోగ్యాలన్నీ దెబ్బతీసుకునే కన్నా కొంచెం ముందే మనం జాగ్రత్త పడటం మంచిదండి. ఇదేమి లేదు, ఏమి లేదని ఊరికే నార్మల్ జనాలు కొంచెం ఈ సీజన్‌కి ఇట్లా వస్తుందని చెప్తున్నారు చైనా వోళ్ళు. కానీ వాళ్ళని నమ్మకూడదండి అసలు. అది వైరస్ మొత్తం ప్రపంచం అంతా వ్యాపించిన తర్వాత గానీ వాళ్ళు బయట పెట్టరనమాట అందరు దేశాలు అడిగితే. ఇప్పటికే చాలా కేసులు నమోదవుతున్నాయి. చాలామంది వందల్లో, వేలల్లో హాస్పిటల్‌కి క్యూ కడుతున్నారని చెప్తున్నారు. ఈ కేసు హెచ్ఎంపీవీ వైరస్ జాగ్రత్తగా పాటించి మీరు సేవ్ అవుతారని